మరి ఇప్పుడు ఎవరినన్నా ఇప్పుడు వ్యక్తిగత కక్షతో ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేశారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే మరి గతంలో మరి వాళ్ళు ఏదైతే మరి కొన్ని ఇప్పుడు ఈ మద్యం ఉందనుకోండి, డెఫినెట్గా ఎన్నోసార్లు మనం కూడా మన డిబేట్లో మాట్లాడుకున్నాము. అక్కడ చాలా అబరేషన్స్ ఉన్నాయి అన్న సంగతి మనం మాట్లాడుకున్నాం. అక్కడ కూడా మరి ఇలాగే దాన్నే ఉంది, అసలు మద్యానికి వీళ్ళకి సంబంధం ఉంది, మేము రేట్లు తగ్గించామని, మేము మద్యం వినియోగం తగ్గించామని. అయినా సరే కళాకారుని కూడా లాస్ట్ టైం అనుకున్నాం, కళాకారుని కూడా అరెస్ట్ చేస్తారా అని బ్రహ్మానందం గారు అన్నట్టు, మరి ఈయన అసలు ఏమీ సంబంధం లేకపోయినా రేట్లు తగ్గించిన, కన్జంప్షన్ తగ్గించిన దీనికి కూడా అరెస్ట్ చేయటం అంటే అని ఇందాక ఎలా అయితే నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్తారా, పరువు తీయడానికే కదా ఇలాగ అరెస్టులు చేయటం అనేది, ఇవన్నీ కూడా అదే కోవలోకి వస్తాయండి. అవును. సో ఇదొక మిత్. అరెస్ట్ అయితే పదవులు వచ్చేస్తాయి అనుకోవటం కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఈయన ఏ తప్పు చేయకుండా ఎవరినైనా అరెస్ట్ చేసి హింసిస్తే మేబీ వాళ్ళకి ఏదన్నా ఒక పార్టీ అలాంటిది ఉన్నప్పుడు ఓకే, దేర్ మైట్ బి సమ్ అడ్వాంటేజ్ టు దెమ్, ఏది అన్యాయంగా బాధించబడిన వాడికి. అంతే తప్ప తప్పు చేసిన తరువాత శిక్షించబడితే అలా అయితే మొన్నటికి మొన్న మనం కేజ్రీవాల్ గారు ఎగ్జాంపుల్ చూసుకుందాం. వెంకటకృష్ణ గారు, అవును, కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టారు. మరి బీజేపీ ఊహించిన దానికన్నా అతిపెద్ద మెజారిటీతో నెగ్గింది. అంటే ఇక్కడ ఢిల్లీ ఎలక్షన్లో ఇక్కడ ఒక దాన్ని ఏమంటారు ఎగ్జామ్షన్ ఉందండి. నువ్వు ఏమన్నా చేయగానే లిక్కర్ స్కామ్లో లిక్కర్ సారా వ్యాపారాలు చేసి జైలుకి వెళ్తే మాత్రం ఇంకా అది అంతే, ఇక అది అంతే. నాకు బుచ్చే చౌదరి గారు చెప్పాడు ఒకసారి, ఎన్నో కుటుంబాలు దానికి బలైపోతాయి కదండి. కాకపోతే అంటే ఢిల్లీలో లిక్కర్ స్కామ్కి దీనికి అక్కడ ఇలాంటి బ్యాడ్ లిక్కరు ఆరు లివర్లు కొట్టేసి కిడ్నీలు కొట్టేసి లిక్కర్లు లేవండి అక్కడ. ఇక్కడైతే చాలామంది పాపం తనువులు చాలించవలసిన దుస్థితి వచ్చింది ఆ క్వాలిటీ వలన. అవును, అది అప్పుడు ముందుగా నేనే అప్పుడు కొన్ని టెస్టులు చేయటం, ఆ టెస్టుల రిపోర్ట్లన్నీ బహిర్గతం చేయటం, దానికి నన్ను కొంతమంది అధికారులు కూడా అన్యాపదేశంగానే కొంతమంది డైరెక్ట్గానే బెదిరించటం, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. సో మద్యం అమ్మటం వేరు, మద్యంలో సరైన ఏ మద్యం తాగినా ఎక్కువ తాగితే ఇబ్బంది, ప్రాణాలు పోతాయి. కానీ మరీ తొందరగా ప్రాణాలు తీసుకుపోయే చీప్ క్వాలిటీ మద్యం రేటు పెంచి మరీ ఇవ్వటం ఓ పక్క ఆర్థికంగా, ఓ పక్క ఆరోగ్యపరంగా కూడా మరప్పుడు ఇల్లు ఒళ్ళు గొల్లైపోయిందని చెప్పి కొన్ని మాటలు ఉంటాయి మా సైడ్. మరి అవును, అడిగి ఇల్లు ఒళ్ళు రెండు గొల్లైపోయినాయి అని. అలాగా అంటే ఆర్థికంగా రేట్లు పెంచి ఇల్లు, మరి క్వాలిటీ లేక ఒళ్ళు, మరి ఎంతోమంది మీకు ఇప్పుడు మరి కొంతమంది మొన్న యాక్చువల్గా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వితంతు పింఛన్లు ఒక 1,03,000 ఎక్స్ట్రా పెరిగినాయి. అందులో మొత్తం అన్నీ ఆపాదించలేం, కానీ అది అట్లీస్ట్ క్లోజ్ టు 50% ఈ లివర్లో కిడ్నీలు పోయిన కేసులు చాలా ఎక్కువైనాయి అని చెప్పి ఉన్నాయి. మరి ఆ కుటుంబాల ఉసురు ఉంటుందండి, డెఫినెట్గా ఆ కుటుంబాల ఉసురు ఉంటుంది. రైట్. ఇక రాజుగారు దీనికి అదే డిఫరెన్స్. ఇటీవల కాలంలో ఈ భాష, పొలిటికల్ భాష చాలా భయంకరంగా ఉంటుంది. చాలా కాలం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఎక్కువైంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ చూస్తున్న క్రమంలో సరే అనేవాళ్ళు అంటున్నారు, పడేవాళ్ళు పడుతున్నారు, కౌంటర్ ఇవ్వగలిగిన వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారు, ఇవ్వలేని వాళ్ళు ఆడి పాపాన్ని ఆడేపోతాళ్ళు అని వదిలేస్తున్నారు. ఇదంతా నడుస్తూ ఉంది. కానీ ప్రజా తీర్పుతో
ప్రజల ఓట్లతో గెలుపొందిన చట్టసభల్లోకి వెళ్ళిన సభ్యుల్ని, ఎమ్మెల్యేలని గాల్లో గెలిచిన గాలినా కొడుకులు అని ఒక మాజీ మంత్రి గారు రోజా గారు అన్నారు. దీని మీద చాలా దుమారం రేగుతోంది కూడా స్టిల్. వీటి మీద చర్యలు ఉంటాయా అనే దాని మీద మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. నాకు అంతగా పెద్దగా ఐడియా లేదు. మరి ఇక్కడ మరి సోదరి చాలా త్యాగాలు చేసింది, మనం చూసాము. ఆవిడ కాళ్ళు అరిగేలాగా తిరిగిన మాట వాస్తవం, కళ్ళ కట్టినట్టే. మరి చిన్న చిన్న మనస్పర్ధల వలన రాఖీ పండుగ రోజు కూడా శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి రావటం విధి బలీయం అనుకోవాలి. అంటే నేను ఎందుకు వాళ్ళిద్దరు సిస్టర్స్ గురించి రాఖీలు కట్టకపోవడం గురించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒకవైపు ఏమో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక రకంగా ఆత్మబంధువు లాంటి వారు, అంతా బాగున్నంత వరకు, ఆయన చనిపోయినంత వరకు ఓకే, ఆయన బతుకున్నంత వరకు. తర్వాత రాజకీయాల్లో ఉన్నారు, ఇంతో అంతో ఇక్కడ వీళ్ళతో కూడా పరిచయాలు స్నేహాలు ఉండే ఉంటాయి. మీకు పరిచయం లేని వాళ్ళు, స్నేహాలు లేని వాళ్ళు ఎవరున్నారు సెలబ్రిటీస్లో కానీ రాజకీయాల్లో కానీ? నాకు తెలుసు, నాకు షర్మిల, she is quite close to me. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ షర్మిల, ఇటు కేసీఆర్ గారి ఫ్యామిలీ వైపు కూడా మీకు పరిచయాలు అవి బాగానే ఉండుంటాయి కదా. ఈ రకమైన సిచ్యువేషన్ రావడానికి రాజకీయాలు కారణం అవడము అనేది